మహిళలకి ఈసారి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో సవితా గారు మాట్లాడదు ఏంటి మేడం, ఎట్లా చూస్తున్నారు అంత? చాలా గర్వంగా ఉంది. ఒక తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను మొదలుపెట్టిన నా జీవితాన్ని ఈరోజు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి, మంత్రిగా కూడా అవకాశం ఇచ్చి, ఇలా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆనాటికే ఒక దళిత మహిళను స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిభాభారతిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ, మహిళా సాధికారత కోరుకున్న పార్టీ, మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు డాక్రా కావచ్చు, మరి దీపం 1 కావచ్చు, దీపం 2 కావచ్చు, శ్రీశక్తి పథకం కావచ్చు, ఇండస్ట్రియలిస్టులుగా తయారు చేసిన ఒక విజనరీ లీడర్, మహిళా పక్షపాతి మా చంద్రన్న. ఈరోజు తల్లికి వందనం కావచ్చు, ఇలా మహిళలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, మహిళలు క్రీడలను కూడా మహిళా క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తూ వారికి పెద్దపీట వేసిన పార్టీనే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ మహిళలను అపారమైన గౌరవించే పార్టీ. ఈ డిజిటల్ విధానంలో చేసేటువంటి అంశాలను ఎట్లా చూసుకోవచ్చు ఒక సాంకేతికతను ఉపయోగించుకొని? గిన్నీస్ రికార్డులో ఎక్కబోతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రంగరంగ వైభవంగా ప్రతి క్లస్టర్లోనూ భారతదేశ చరిత్రలో ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు మరి ఈ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజంగానే మా యువగల అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు స్ఫూర్తి, తనకున్న నిబద్ధత, నిజాయితీతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు సుమారుగా 1850 క్లస్టర్లలో ప్రతి కార్యకర్త గర్వంగా మేము అభివృద్ధి చేశామని చెప్పుకునే ఏకైక కార్యకర్త తెలుగుదేశం పార్టీ. ఇది అయితే క్లియర్గా మహానాడు అనేది ఒక అద్భుతం చేయబోతున్నాం అనే విధంగా కూడా సవిత అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.